ఉన్నామా లేనా అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దం చేసే శబ్దం ఏ రేంజ్లో ఉంటుంది, అదే గెలుపు అన్న ప్రతిధ్వని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది కూటమి గెలుపు కాదు, ప్రజల గెలుపు అని మరోసారి మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి, శక్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగటం, వారిని సాదరంగా స్వాగతించుకోవటం, రిసీవ్ చేసుకోవడం, సభక్తికంగా ఇక్కడికి తీసుకురావడం, మీ అందరి జయ జయ ధ్వానాలు వినటం అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోతాయనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ, రాబోయే తరాలకు కాదు, గట్టిగా మనం కరతాళధ్వనులు చెప్పకపోతే మనం మామూలుగా అభిమానాన్ని చాటుకోవాలంటే మనకున్న ఆయుధం గట్టిగా చప్పట్లు కొట్టాలి. అద్భుతమైనటువంటి రీతిలో మీ స్పందన చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది. అలాగే ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీకి విచ్చేయనున్న డిగ్నిటరీస్లో భాగంగా మా రైట్ సైడ్కి ఆసీనులు కాబోతున్న పెద్దలు వెంకయ్యనాయుడు గారు, నితిన్ గడ్కరీ గారు, జేపీ నడ్డా గారు, ఎన్వి రమణ గారు, ఏక్నాథ్ షిండే, అలాగే బీజే సంతోష్ గారు, శ్రీ చిరంజీవి గారు, శ్రీ రజనీకాంత్ గారు, శ్రీమతి లతా రజనీకాంత్, అలాగే శ్రీమతి అన్నా లెజ్నేవా గారు, డాక్టర్ పురంధరేశ్వరి గారు, అలాగే బాలకృష్ణ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు మన బాలయ్య బాబు గారు, అలాగే మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మన కిషన్ రెడ్డి గారు. ఎదుగో బాలయ్య బాబు గారు అనగానే ఒక ఉత్సాహం, జై బాలయ్య బాబు. ఉన్నామా లేనా అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దం చేసే శబ్దం ఏ రేంజ్లో ఉంటుంది, అదే గెలుపు అన్న ప్రతిధ్వని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది కూటమి గెలుపు కాదు, ప్రజల గెలుపు అని మరోసారి మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి, శక్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగటం, వారిని సాదరంగా స్వాగతించుకోవటం, రిసీవ్ చేసుకోవడం, సభక్తికంగా ఇక్కడికి తీసుకురావడం, మీ అందరి జయ జయ ధ్వానాలు వినటం అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోతాయనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ, రాబోయే తరాలకు కాదు, గట్టిగా మనం కరతాళధ్వనులు చెప్పకపోతే మనం మామూలుగా అభిమానాన్ని చాటుకోవాలంటే మనకున్న ఆయుధం గట్టిగా చప్పట్లు కొట్టాలి. అద్భుతమైనటువంటి రీతిలో మీ స్పందన చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది. అలాగే ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీకి విచ్చేయనున్న డిగ్నిటరీస్లో భాగంగా మా రైట్ సైడ్కి ఆసీనులు కాబోతున్న పెద్దలు వెంకయ్యనాయుడు గారు, నితిన్ గడ్కరీ గారు, జేపీ నడ్డా గారు, ఎన్వి రమణ గారు, ఏక్నాథ్ షిండే, అలాగే బీజే సంతోష్ గారు, శ్రీ చిరంజీవి గారు, శ్రీ రజనీకాంత్ గారు, శ్రీమతి లతా రజనీకాంత్, అలాగే శ్రీమతి అన్నా లెజ్నేవా గారు, డాక్టర్ పురంధరేశ్వరి గారు, అలాగే బాలకృష్ణ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు మన బాలయ్య బాబు గారు, అలాగే మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మన కిషన్ రెడ్డి గారు. ఎదుగో బాలయ్య బాబు గారు అనగానే ఒక ఉత్సాహం, జై బాలయ్య బాబు.